ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆయుర్వేద వైద్యులు బిజుమల్ల పూర్ణచంద్రమూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. కొన్ని విషయాల్లో వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. అయితే మనకి పండుగలు అనేవి ఒక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటాయి. నిజంగా మనం అందులోని సారాంశాన్ని కనుక కరెక్ట్గా తీసుకున్నట్లయితే. అయితే ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విధానము ఉంటుంది, ఒక్కొక్క ఆచరణ ఉంటుంది. దాని నుంచి మనకు వచ్చే మెసేజ్ కూడా ఒక రకంగా ఉంటుంది. ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు ఇవన్నీ కూడా, మన పండుగలు, మనం ఆచరించే విధానాలు. ప్రస్తుతం మనకు రాబోతున్న పండగ మహాశివరాత్రి. మరి ఈ మహాశివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, ప్రతి నెల ఉన్న 12 మాసాల్లో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క శివరాత్రి వస్తుందట. కానీ ముఖ్యంగా ఈ మహాశివరాత్రి అంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ శివరాత్రిని మాత్రం చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రతి ఒక్కరు. ఎందుకని, దాని వివరణ, అసలు ఎలా జరుపుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని మనకు ప్రాచీనంగా పెద్దలు చెప్తూ వస్తున్నారు. పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క నామస్మరణ, రూపస్మరణ ఈ రెండు కూడా ఎంతో మంగళదాయకములు. శివపార్వతులు ఆది దంపతులు అని మనం చెప్పుకుంటాం. అవునండి. అయితే అమ్మవారికి సంబంధించి శరన్నవరాత్రి చేసుకుంటాం. అదే పరమేశ్వరుడికి శివరాత్రి జరుపుకుంటాం. మీరు అన్నట్టుగా ప్రతి మాసంలో మాస శివరాత్రి అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథిని మనం శివరాత్రి, మాసం వచ్చేది మాస శివరాత్రి. అయితే ఇప్పుడు వచ్చేది మాఘమాసం బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథిని రేపు 15 ఫిబ్రవరి రోజున మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అంటే శివ అంటే మంగళప్రదుడు అని అర్థం. ఇది మంగళకరమైనటువంటి రాత్రి అంటే సింపుల్ గా అంతా శుభం అంతా శుభాన్ని. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. మీరన్న శుభం అనే పదం అక్కడ వచ్చింది చూడండి. అవును. కాబట్టి ఇది శుభరాత్రి. ఇటువంటి రాత్రిలో ఎందుకు ఇంత విశేషం ఉంది అంటే, ఒక ఐతిహ్యం ఉన్నది. ఏంటి అంటే, ఒకనాడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంగా ప్రత్యక్షమై ఆది మూలములు ఏమీ లేని అద్భుతమైన రూపంగా ఆయన వచ్చారు. దాన్ని లింగోద్భవం అని అంటారు. అయితే అంటే ఉద్భవించిన రోజు లింగోద్భవం. అవును, లింగ రూపంలో ఆయన ఉద్భవించిన రోజు. ఆద్యంతములు లేవు, కానీ బ్రహ్మ విష్ణువులు ఆద్యంతములు కనుగొనడానికి ప్రయత్నం చేశారన్నమాట. కానీ కనుక్కోలేకపోయారు. విష్ణువు పై భాగానికి, బ్రహ్మ కింది భాగానికి ఇలా వెళ్తూ ఎక్కడ కనుక్కోలేకపోయారు. అటువంటి అద్భుతమైనటువంటి ఒక రూపం ఆవిర్భవించిన రోజు మాఘ బహుళ చతుర్దశి అని, అది మహాశివరాత్రి అని. ఆ రోజు లింగోద్భవ కాలంలో అంటే సుమారు 12-1 గంట మధ్య ఉండేటువంటి ఆ నిషీధి సమయంలో ఆ పరమేశ్వరుణ్ణి ఎవరైతే అభిషేకిస్తారో, ధ్యానం చేస్తారో, శివ 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 అని నామస్మరణ చేస్తారో, వారందరికీ కూడా సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని, జన్మ జన్మాదుల నుంచి వాళ్లతో పాటు తెచ్చుకున్నటువంటి కర్మ, ఆ పాపాన్నంతా కూడా ఆ స్వామి ఆ రోజు భస్మీపటలం చేస్తాడని మనకు అది నిరూపితమైంది. ఒక విశ్వాసం అనే కాదు, ఆ విశ్వాసం నిరూపితమైంది. ఎలా చేయాలి శివరాత్రి అని అడిగారు కదా. అవునండి. శివుడు భక్త సులభుడు. ఆయనకు పెద్ద పెద్ద అర్చనలు,
మంత్రఘోష ఇవన్నీ ఇష్టమైన నాదప్రియుడైన అవును. భక్త సులభుడు. ఆ. ఇప్పుడు మీరు వినే ఉంటారు ఒక కథ. ఏంటండి? కాళహస్తీశ్వర స్వామి యొక్క చరిత్రలో ఆ బోయవాడు అవును. కన్నప్ప అని పేరు. అతను మొదట దేవుణ్ణి నమ్మలేదు. తర్వాత శివుడి యందు అత్యంత భక్తి ఏర్పడింది. అతను ఏం చేశాడు? ఆయన తన శివుని యందు భక్తి ఏర్పడిన తర్వాత ఆయన కాళ్లతోనే ఆ శివలింగాన్ని శుభ్రపరిచాడు. ఎందుకు? ఆయన చేతిలో స్వామికి నివేదన చేద్దామని నైవేద్యం పట్టుకొచ్చారు. అభిషేకం చేద్దామని నోటితో నీళ్లు పట్టుకొచ్చారు. మరి ఎలా శుభ్రం చేయడం? అంతకుముందు పూజ చేసి వెళ్ళిన వాళ్ళ నిర్మాల్యం ఉంది కదా. అందుకని ఆ కాలుతోనే శుభ్రం చేసి గండూషాంబు నిషేచనం పురరిపోహో దివ్యాభిషేకాయతే. గండూషాంబు అంటే నోటిలో అలా పట్టుకొని ఉన్నారు నీళ్లు, అది అని అలా చేశారు. ఆ గండూషాంబు నిషేచనం పురరిపోహో దివ్యాభిషేకాయతే. అటువంటి ఆ మహాశివునికి, ఆ పరమేశ్వరుడికి దివ్యమైన అభిషేకంగా స్వీకరించారట స్వామి. ఎందుకు? ఆ భక్తికి, భక్తి పరవశుడు అంటే ఇక్కడ మనం భక్త సులభుడు, లేని ఆ భక్తిని చూడాలి. నిర్మలమైన నా స్వామికి నేను అభిషేకం చెయ్యాలి అనే ఒక నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సుతో అతను వచ్చాడు, స్వీకరించాడు. ఆయన అలా మనం చేయాలని కాదు. అక్కడ ఉన్న సూత్రం ఏంటి? నిర్మలమైన భక్తి. నా శివుడు, నా 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 స్వామి అనే ఆ భక్తి, ఎటువంటి సంకోచం లేకుండా శ్రద్ధతో చేసుకుంటూ వెళ్ళు. శ్రద్ధతో మీరు ఒక చెంచాడు, ఆ చెంచా నీళ్లు ఉద్ధరిణతో నీళ్లు పోసి శివ శివ మహాదేవ 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 అని 3 సార్లు అంటే సమస్త వేదముల యొక్క పారాయణం చేసిన ఫలితం ఇచ్చేటువంటి స్వామి ఆయన. గండూషాంబు నిషేచనం పురరిపోహ దివ్యాభిషేకాయతే. కించిత్ భక్షిత. ఆయన చేతిలో ఏం తీసుకొచ్చాడు? ఆయన బోయేవాడు కదా, మాంసం ముద్ద తీసుకొచ్చాడు, తీసుకొచ్చి పెట్టాడు. స్వామి తినయ్యా. స్వీకరించాడు స్వామి. అలా మనకి ఈ శివరాత్రి రోజు కావాల్సింది ఏమిటి అంటే, మొదటి ద్రవ్యం మన భక్తే. నా శివుడు నా శివుడు నా శివుడు, శివ 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 శివ. ఇలా చూస్తే మీ పురాణాల్లో ఎంతో మంది భక్తులు, వాళ్ళు భక్తులు కూడా కాదు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు అయినప్పటికీ ఆ రోజు ఏ కారణం చేతో వాళ్ళు నిరాహారం ఉండి, ఏదో ఆ సమయానికి ఏదో కారణం చేత వాళ్ళ చేతి నుండి ఒక బిల్వదళం అలా శివుడి మీద పడ్డం వల్ల వాళ్ళ జన్మ రాహిత్యం ఏర్పడింది వాళ్ళకి. ఇప్పుడు ఈ బిల్వదళానికి శివుడికి ఉన్న సంబంధం ఏంటి, ఎలా ప్రారంభమైంది అనే దానికి కూడా ఏదైనా ఆంతర్యం ఉందండి? బిల్వదళం అసలు లక్ష్మీప్రదమైంది. బిల్వ నిలయ అని అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి పేరు. ఒక శివుడికనే కాదు అది. ఇప్పుడు మీరు ధనుర్మాసంలో తిరుమల వెళితే వెంకటేశ్వర స్వామి వారికి ఆ నెల రోజులు తులసితో అర్చన చేయరు వాళ్ళు. మిగతా రోజుల్లో, మిగతా అన్ని మాసాల్లో వాళ్ళు తులసి అర్చన చేస్తారు వెంకటేశ్వర స్వామి వారికి. ధనుర్మాసంలో వాళ్ళు తులసి అర్చన చేయరు, బిల్వదళ అర్చన చేస్తారు. అది విశేషం, లక్ష్మీప్రదమైంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని శివుడికి ప్రీతిపాత్రంగా మన శాస్త్రం బిల్వాన్ని చెప్పింది. విష్ణువు ప్రీతిపాత్రంగా తులసి దళాన్ని చెప్పింది. గణపతికి ప్రీతిపాత్రంగా దూర్వా చెప్పబడింది. ఇలా ఒక్కొక్క దేవతకు మన శాస్త్రం సమ్మతించినటువంటి పూజా విధానం అది. అలా వచ్చిందే తప్ప వేరొక విషయం ఏం లేదు దీంట్లో. మనకు పెద్దవాళ్ళు చెప్పారు, అలా చేస్తూ వస్తున్నాం. అలా చేస్తుంటే మనకు శ్రేయోదాయకం. ఇప్పుడు మీరు అన్నట్టు పురాణాల్లో శివుడికి సంబంధించి, భక్తులకు సంబంధించి, అంటే ఎంత కఠినాత్మికంగా ఉన్న మూర్ఖులు కూడా మారి శివుడికి అత్యంత ప్రీతికరమైన భక్తులుగా మారిన సన్నివేశాలు మీరు అన్నట్లు చాలా ఉన్నాయి. మంజునాథ స్వామి. అవును, కానీ ఇది కలియుగం. అంటే ప్రతి ఒక్కటి ఎక్కువగా మనం ఆల్రెడీ ఎన్నెన్నోసార్లు మాట్లాడుకుంటాము, పాపం ఎక్కువగా ఉంది పుణ్యం కన్నా కూడా. అంటే ధర్మం 3 పాదాల్లో ఉండాల్సింది పాపం 3 పాదాల్లో ఉండి ధర్మమే 1 పాదంలో నిలిచింది అని చెప్పి. ఇలాంటి కలియుగంలో అంత భక్తితో నిజంగా
ఉన్నారా, ఉండగలుగుతారా, అంత ఈజీగా స్వామి ప్రసన్నం అవుతాడంటారా? మరి ఎలా అవుతాడు? అవుతాడు. నమశివాభ్యాం కలినాశకాభ్యాం కంకాళ కళ్యాణ వపుర్ధరాభ్యాం కైలాస శైలస్థిత దేవతాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అనే ఆదిశంకర కృత ఈ శ్లోకంలో నమశివాభ్యాం కలినాశకాభ్యాం, కలి యొక్క దోషాన్ని ఖండించేటువంటి అపారమైనటువంటి ఆ శక్తి, ఆ వైభవం అంతా కూడా పరమేశ్వరుల్లో నిహితమై ఉంది. ఈ కాలంలో కూడా, ఏ కాలంలో అయినా సరే, ఇంకా మనం కలియుగంలో 5,000 సంవత్సరాలే పూర్తయ్యాయి. ప్రారంభంలోనే ఉన్నాం. 4,32,000 పరిధి ప్రమాణం ఉన్నటువంటి ఈ కలియుగంలో మనం 5,000 సంవత్సరాలే పూర్తి చేశాం కదా. అవునండి. కానీ ఒకవేళ 4,30,000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఏ భక్తుడైనా శివ ప్రత్యక్షంగా అంటే ఆ ప్రత్యక్షమయ్యేటువంటి ఆ అనుగ్రహం ఉన్న స్వామి ఆయన శివుడు. ఈనాటికి అరుణాచలంలో, శ్రీశైలంలో, కాశీలో ఎందరికో అనుభవాలండి ఉన్నాయి. ఆయన వస్తాడు, వచ్చి తీరుతారు. ఉండాల్సింది నమ్మకం అంతే. స్టే పాజిటివ్, థింగ్స్ విల్ హ్యాపెన్. అంతే. ఆయన ఉన్నారు. ఆ సకారాత్మక బుద్ధి, ఆ భక్తి వచ్చి తీరుతారండి. ఆయన ఇప్పుడు ఉన్నారు, మన ఎందే ఉన్నారు, మీ ఎందు నా ఎందు. కాబట్టి ఏ యుగం అని కాదు, ఇప్పుడు కృతయుగంలో అయినా రాకపోవచ్చు భక్తి లేకపోతే. అంత మహాయాగాలు, అంత యజ్ఞాలు చేసినా కృతయుగంలో కూడా అక్కడ భక్తి లోపిస్తే ఆయన రాకపోవచ్చు. ఇప్పుడు దక్షుడు అంత యజ్ఞం చేశారు, నిరీశ్వర యజ్ఞం చేశారు. ఆ యజ్ఞానికి ఫలితం ఏమైంది? యజ్ఞ ధ్వంసం అయిపోయింది. భక్తి, ఆ తత్వాన్ని మీరు స్వీకరించి, అంగీకరించి, అనుభవించి, ఆస్వాదించి మీలో లీనం చేసుకోవాలి. తల్లీనమైపోతేనే అది లింగం. శివలింగం అంటే ఏంటి? అన్ని శక్తుల్ని, అన్ని తత్వాల్ని, అన్నిటినీ తనలో లీనం చేసుకొని అన్ని రూపాలు తానే, ఏ రూపం తాను కాకుండా మనకి వ్యక్తమయ్యే రూపం లింగం. శివలింగానికి ఏ రూపం ఉందండి? మీరు అక్కడ ఏం చూస్తున్నారు? కానీ ఉంది, వర్ణించలేరు మీరు. వర్ణనాతీతమైనప్పటికీ అది అన్ని వర్ణనలకు అదే రూపం. అంతే. అటువంటిదే శివం. సత్యం శివం సుందరం. కాబట్టి శివుడు ఏ యుగంలో అయినా, ఏ కాలంలో అయినా తనంతట తానుగా భక్తులకు వశమయ్యేవాడు ఆయన. మరి ఇప్పుడు మీరు అన్నట్లు ఉండాల్సింది భక్తి. ఏ యుగమా, ఏ పరిస్థితి ఏంటి అనేది అనవసరం. భక్తిరేవ గరీయసి. కానీ మరి కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి అంటూ ఉంటారు కదండి. మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది నియమాలు? భక్తి ఉన్నప్పుడు నియమాలతో పనేంటి? నియమం అనేది నియంత్రించేది మన్ని. నాకు భక్తి ఉంది కదా, నేను పొద్దున 10ంటికి లేస్తాను, నాకు భక్తి ఉంది కదా, నేను శివుడికి దండం కూడా పెట్టను, అలా ఉండదు భక్తి. ఎప్పుడైతే భక్తి అన్నామో ఆ నియమాల భక్తిలోంచి వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైతే భక్తి అన్నారో ఆ భక్తి అనే తత్వంలోంచి ఆ నియమాలు తనంతట తానుగా వ్యక్తమవుతాయి. మీరు ఎప్పుడైతే శివుడు నావాడు, నేను శివుడి వాడిని, శివుడు నాలో ఉన్నాడు, అంతటా శివుడు ఉన్నాడు అని అనుకుంటారో అప్పుడు ఆ నియమాలు తనంతట తానుగా వచ్చేస్తాయి. వాడిని ఒకళ్ళు చెప్పనవసరం లేదు. మీకు ఆ భక్తి ఏర్పడినాడు, మీ అంతట మీరు సూర్యోదయాత్ పూర్వం లేస్తారు, నేను చెయ్యాలి, నా స్వామికి చెయ్యాలి అనే నియమాలు వాటంతకు ఏర్పడిపోతాయి. అప్పుడు అవి నియమంగా అనిపించవు. అవి ధర్మాలుగా మీలో ఒక భాగంగా, మీ జీవన విధానంగా ఏర్పడతాయి ఆ భక్తి ఏర్పడినాడు. ఇప్పుడు సింపుల్ గా అంటే ఈ శివరాత్రి రోజు అలా మనం ఆచరించే ధర్మాలు ఏంటో వివరించండి. ఒకటండి, మనం జాగరణ చెయ్యాలి అని చెప్పి ఆ రోజు పొద్దున 10 దాకా పడుకోకూడదండి. అమ్మో రాత్రికి జాగరణ చేయాలి కదా, ఇప్పుడు మనం కాసేపు పడుకుందాం అని అనుకోకూడదు. ఆ రోజు మొదటి నియమం సూర్యోదయాత్ పూర్వం లేవడం, శిరస్నానం చేయటం. ఆ రోజు మీరు చేసుకోవలసిన గృహార్చన, ఇంట్లో దేవతార్చన ఉన్నట్లయితే, మీకు ఏదైనా ఇంట్లో పూజా పునస్కారం అట్లాంటివి ఉంటే అవన్నీ కూడా విధి విధానంగా చేసుకోవడం, నిత్యము ఆచరించేవి చేసుకోవడం. అవన్నీ చేసుకొని
స్వామికి నమస్కారం పెట్టి నిరాహారోస్మి దేవేశ అని చెప్పి, నేను నిరాహారంగా ఉంటాను స్వామి అని ఉండగలిగినట్లే నా శరీరం సహకరిస్తుంది స్వామి, నాకు ఆ సహకరించే శరీరాన్ని నువ్వు అనుగ్రహించి బలాన్ని ఇచ్చి, ఈ నిరాహారము అనేటువంటి ఒక దీక్ష. ఉపవాసం వేరు, నిరాహారం వేరమ్మా. ఏంటండి ఉపవాసం వేరు, నిరాహారం వేరు. తేడా ఏంటి? ఉపవాసం అంటే ఉపసమీపే వసతి, అంటే భగవంతునికి సమీపంగా నివసించేటువంటి ఒక యోగం ఉపవాసం. ఆ ఉపవాసం అనే దాంట్లో మీరు కొద్దిగా ఆహారం అటు ఇటుగా స్వీకరించవచ్చు సాత్వికంగా. నిరాహారం అని అన్నప్పుడు మీరు జలము ఆచమనానికి ఆ జలము అలా తీసుకుంటూ నిరాహారంగా ఉండడం నిరాహార దీక్ష. ఉపవాస దీక్ష వేరు. ఉపవాసంలో అంటే మీరు సంపూర్ణంగా స్వామికి సామీప్యంలో ఉంటారు. మీ శరీర తత్వాన్ని బట్టి, మీ శరీర ఆరోగ్య స్థితిని బట్టి ఏదో ఫలమో మంచినీరు పాలు అలా తీసుకుంటూ ఉండాలి. కానీ నిరాహారోస్మి దేవేశ అన్నప్పుడు మీరు ఆ రోజు కఠినంగా ఉండాల్సిందే, ఏమి తినకుండా అలా ఉండాలి. ఇప్పుడు ఈ రోజున మనం ఉండాల్సింది ఉపవాసమా నిరాహారమా? మీరు శరీర తత్వాన్ని బట్టి మనం సంకల్పం చేసుకోవాలి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసంగా ఉండండి, భగవంతుడికి అతి సామీప్యంలో ఉండండి. శరీరాన్ని సంరక్షణ చేసుకోవటానికి ఆహారాన్ని సాత్వికమైన ఆహారం మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి. దాన్ని ఉపవాసంగానే పరిగణిస్తారు. నిరాహారం అన్నప్పుడు ఏం ముట్టుకోవడానికి ఉండదు, మంచినీళ్ళు తీసుకోవచ్చు. అలా చేసేవి దీక్షలు. ఈ శివరాత్రి దీక్షలో మొట్టమొదట సూర్యోదయాత్ పూర్వం లేవటం, స్నాన సంధ్యాదులు పూజ ఇంట్లో చేసుకోవటం, వీలైతే దగ్గరలో దేవాలయానికి వెళ్ళి రావడం. శివాలయానికి వెళ్ళి మనం భక్తిగా ఆ రోజు శివుడికి పత్రి, బిల్వపత్రి, మిగతా పుష్పాలు, తెల్లటి పుష్పాలు అయితే శివుడికి ఎంతో ఇష్టం, మల్లెపూలు ఇట్లాంటివి, అట్లాంటి తెల్లటి పుష్పాలు, నారికేళం, కదలీఫలం ఫలాలు, ద్రాక్ష ఇట్లాంటివన్నీ కూడా ఆ స్వామికి నివేదన చేయటం. ఆ నివేదన చేసిందే ఎవరైతే ఉపవాసం అన్నానో అట్లాంటివి ఆ ఫలం స్వీకరించటం, ఇలాంటివి చేయాలి. మరి శివరాత్రి అసలు మొదలయ్యేది ఎప్పుడు? ప్రదోష కాలంలో. పగలంతా ఇలా ఉంటుంది, సాయంకాలం ప్రదోష కాలం సూర్యాస్తమయాత్, ఆ సమయం నుంచి మొదటి కాలం 6 నుంచి 7, 7:30 అతడి మొదటి కాలం అభిషేకం అని స్వామికి చేస్తాం. రెండవ కాలం మళ్ళీ 9 నుంచి 10, 10:30 ఆ సమయం వరకు రెండవ కాలం అభిషేకం చేస్తాం. అలా మరి మూడవ కాలం లింగోద్భవ కాలం, సుమారు 11:45, 12 నుంచి మొదలుపెట్టి 1 గంట 1:30 వరకు. ఆ సమయంలో మూడవ కాలం అభిషేకం. ఇక 4వ కాలం అభిషేకం, అది పరిపూర్ణత అన్నమాట. అది సుమారు 4, 4:30 మొదలుపెట్టి తెల్లవారుజామున 5, 5 సూర్యోదయం వరకు చేయడం. ఇది శివరాత్రి. అంటే 4 కాలాల పాటు శివుని ఎందే మనం లగ్నమై ఉంటాం. ఇప్పుడు ఈ 4 కాలాల అభిషేకాలు అందరూ ఆచరించదగినవేనా? అందరూ ఆచరించదగినవే. అందరూ, దానికి వర్ణాశ్రమ భేదం లేకుండా అందరూ ఆచరించదగినవే. వాళ్ళ యొక్క శక్తిని బట్టి యథాశక్తి ఆచరిస్తూ ఉండాలి. అందరూ చేయదగ్గవే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ 4 అభిషేకాలు ఆచరించాలి అని అంటే ఖచ్చితంగా రాత్రంతా జాగరణలో ఉండాలి. తత్వమే అది కదా. మరి కానీ అందరూ అలా చేయట్లేదు కదండి. ప్రస్తుతం 12 దాటితే ఇంకా తెల్లవారిపోయినట్లే, మనం అంటే రోజు మారిపోయినట్లే పడుకోవచ్చు. లేదంటే బ్రాహ్మీ ముహూర్తం వచ్చింది అని అంటే ఇంకా అయిపోయింది, పడుకోవచ్చు. అలా చేస్తున్నారు. కానీ శివరాత్రి యొక్క నియమం అది కాదు. శివరాత్రి యొక్క నియమము ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం నుంచి మొదలుపెట్టి మర్నాడు సూర్యోదయం వరకు కూడా మీరు శివుడి దగ్గరే ఉండాలి. ఉపవాసం అంటే అదే, శివునికి సమీపంలో వాసం అంటే నివాసం చెయ్యాలి. అందుకని ఆ 4 కాలాలు అభిషేకం చేసుకోవడం. మీరు పంచామృతాలే అవసరం లేదండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ప్రతిసారి ఒకసారి చేయండి. మిగతా సమయాల్లో మీ దగ్గర ఉండేటువంటి జలం, ఈ ఏదైతే జలం ఉందో ఆ జలాన్ని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అని అనుకున్నట్టు స్వామికి శివ శివ మహాదేవ మహాదేవ అని సమర్పించండి. బిల్వదళం వేయండి, పుష్పం వేయండి. ఇప్పుడు ఈ బిల్వదళం అన్నారు, కొంతమంది బిల్వదళాన్ని రివర్స్ లో పెడతారు, కొంతమంది నార్మల్ గానే. ఎలా అయినా పెట్టచ్చు అంటారా? ఎలా అయినా పెట్టవచ్చు. కొంతమంది చెప్పేది ఏంటంటే
బోర్లా పెడితే లక్ష్మీప్రదమని, ఉమ్. ఇలా పెడితే సౌభాగ్యప్రదమని ఆహాహాహా. అలా అంటూ మన ఉంటారు. అంటే మన ఇంకా కామ్యాన్ని బట్టి మనం కామ్యాన్ని బట్టి ఏదైనా మీరు ఎలా పెట్టినా స్వామి మీకు స్వీకరిస్తారు, ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది. యథాయోగ్యంగా యథోచితంగా ఇస్తారండి. అంతే అంతే. ధన్యవాదాలండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు మహాశివరాత్రి గురించి, స్వామి వైభవం గురించి అంతా కూడా. ఆ శివుడి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఓం నమః శివాయ. నమస్తే. శివాయ గురవే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమి